అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రచించిన పెన్నిధి దొరికింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ముఖానికి దగ్గరగా ఏదో వచ్చినట్లుండటంతో గాఢ నిద్రలోంచి ఒక్కసారిగా కళ్ళు విప్పింది పార్వతమ్మ. తన ముఖం దగ్గరగా ముఖం పెట్టి కళ్లల్లోకి సూటుగా చూస్తున్న రెండు గున్నరటి మెరుస్తున్న కళ్ళు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డాడ్, మామ్, వోకప్ అని అరుస్తూ కిందకు పరిగెడుతున్న మనవడి మాటలకి పూర్తిగా మెలకు వచ్చి చుట్టూ పరికించింది. ఇండియా నుంచి నిన్న రాత్రి కొడుకింటికి అమెరికా వచ్చింది. రాగానే కాసేపు ఇండియా కబుర్లు చెప్పి భోంచేసి పడుకుంది. మళ్లీ ఉదయం 10ంటికి లేచింది. నిద్ర మెలకువ కాని స్థితిలో ఇవాళ మధ్యాహ్నం భోజనాలయ్యాక పడుకున్న ఆమెకి సాయంకాలం 5 అయ్యి మనవడొచ్చి మొహంలో మొహం పెట్టి పరీక్షించేదాకా మెలకువ రాలేదు. కొడుకు రవి కాఫీ కప్పు తీసుకుని తల్లి గదిలోకి వచ్చాడు. అయ్యో, ఎందుకురా, నేను కిందకొద్దును కదా అంది నొచ్చుకుంటూ. పర్వాలేదమ్మా, కాఫీ తాగు అంటూ కాఫీ కప్పు తల్లి చేతికిచ్చి అక్కడే కూర్చొని కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. తండ్రి వెనకే వచ్చి కబుర్లాడుకుంటున్న వాళ్ళని ఇంతింత కళ్ళేసుకుని చూస్తున్న మనవణ్ణి దగ్గరికి రమ్మని చేతులు చాపింది. వాడు తండ్రి వైపు చూశాడు. తండ్రి వెళ్లమనగానే నెమ్మదిగా పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు. ఒక్కసారిగా ఒళ్ళోకి లాక్కొని ముద్దులు పెట్టేసుకుంది పార్వతమ్మ. ఆవిడికి రవి ఒక్కడే కొడుకు. ఉన్న ఒక్క కొడుకుని అపురూపంగా పెంచుకొని చక్కగా చదివించుకుంది. ఆ చదువుకే విదేశాల్లో అవకాశాలు బాగున్నాయంటూ అమెరికా వచ్చి స్థిరపడిపోయాడు. పెళ్లి కోసమని, తర్వాత పుట్టిన మనవడిని చూపించడానికని తప్పితే మళ్లీ పార్వతమ్మకి కొడుకు దర్శనం కాలేదు. క్రితంసారి చంటిపిల్లాన్ని చూపించడానికి ఇండియా వచ్చినప్పుడు కూడా వాడికి 3 ఏళ్లు. అసలే తాత మామ వాడికి గుర్తులేరు. మనవడి ముద్దుముచ్చట్లు చూసుకోవడానికి ఆవిడ తప్పించిపోతోంది. సరిగ్గా అప్పుడే 6 ఏళ్ల మనవడికి స్కూల్కి సెలవులిచ్చారని, తామిద్దరూ ఉద్యోగాలకి వెళ్లాలి కనుక అమ్మా నాన్న వచ్చి కొన్ని నెలలు వాడి దగ్గరుంటే బావుంటుందని కొడుకడిగాడు. ఎంత బతిమాలినా భర్త రాజారావు రానన్నాడు. అన్ని నెలలు వ్యాపారం వదిలి రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. పార్వతమ్మ పక్కింట్లో ఉంటున్న రుక్మిణి కూడా తన అనుభవాలు చెప్పింది. అక్కడికి వెళ్లాక మాట్లాడటానికి మనిషి కనబడక ఎంతగా ఒంటరితనం అనుభవించిందో చెప్పింది. భార్యాభర్తలిద్దరూ వాళ్ల అవసరానికి తమని రమ్మంటారు తప్పితే పెద్దవాళ్లంటే అభిమానం కాదని స్పష్టం చేసింది. దానిని కూడా ఆవిడ లెక్క పెట్టలేదు. అందులో తప్పే ఉంది? పిల్లల అవసరాలకి మనం కాకపోతే ఎవరాదుకుంటారు అంటూ ఆవిడ మాటను తీసిపాడేసింది పార్వతమ్మ. అంతేకాకుండా తన వాదన బలపరుచుకుంది. వాళ్లూ రాక మనము వెళ్లకపోతే ఇంకా పిల్లలకి మా అమ్మ తాత అనేవాళ్లు ఎలా ఉంటారో ఎలా తెలుస్తుంది అంటూ ఎదురు ప్రశ్న వేసింది. బంధువులు స్నేహితులు కూడా అమెరికా వెడితే అస్సలు తోచదని, పగలంతా అద్దాల కిటికీలు పట్టుకుని వేలాడాలని, రోడ్ల మీద మనుషులే కనిపించరని పార్వతమ్మకు చెప్పారు. వారమంతా ఇంట్లో కట్టిపడేసినట్టుండాలని, శని ఆదివారాలు వాళ్లు తీసుకెడితేనే బయట ప్రపంచం కనిపిస్తుందని, అదే ఇండియాలో అయితే ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లే స్వేచ్ఛ మనకుంటుందని ఆవిడ్ని నిరుత్సాహపరిచారు. అయినా సరే, నా మనవడే నా ప్రపంచం, ఇంక బయట ప్రపంచంతో నాకేం పని అని వాళ్ళకి సమాధానం చెప్పింది ఆవిడ. మనవడి ముద్దుముచ్చట్లు కళ్ళారా చూసుకోవాలనే ఆవిడ కోరిక ముందు అందరి వాదనలు వీగిపోయాయి. ప్రయాణం ఖరారైనప్పటి నుంచి ఇంక పార్వతమ్మ హడావిడికి అంతులేదు. ఇది వరకు వచ్చినప్పుడే మనవడికి బంగారు గొలుసు చేయించింది. ఇప్పుడు కొత్తగా చేతికి బ్రేస్లెట్ చేయించింది. రెండో చేతికి చిన్నపిల్లలు పెట్టుకునే ముద్దొచ్చే వాచి కొన్నది. మార్కెట్లో మగపిల్లలు వేసుకునే కొత్తగా వచ్చిన షేర్వానీలు, రెడీమేడ్ పంచెలు, అలాంటి ఇండియన్ డ్రెస్సులు కొంది. కొడుక్కి ఇష్టమని లడ్డూలు చేసింది. కోడలు తింటుందని కారపూస చేసింది. మనవడి కోసం మురుకులు వండింది. ఇంకా ఊరగాయలు, వడియాలు లాంటివి సరే అన్ని ప్యాకెట్లు సీల్ చేయించేసింది. మనవడి ముద్దుముచ్చట్లు చూడాలని, వాడికి తనకి తెలిసిన పాటలు పద్యాలు నేర్పాలని, వాడితో కలిసి దాగుడుమూతలు ఆడుకోవాలని, పెళ్లైన 30 ఏళ్లలో ఎప్పుడూ ఒంటరిగా వదలని భర్తని ఇండియాలో వదిలి మనవడితో ఆడుకుందామన్న ముచ్చటతో ఒంటరిగా ఎగిరి అమెరికా వచ్చేసింది. మర్నాడు సోమవారం తెల్లారగానే ఇద్దరూ పనులకి పరిగెట్టాలి. అందుకే ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు కొడుకు రవి, కోడలు సరళ పార్వతమ్మకి ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు. ఇద్దరి ఫోన్ నెంబర్లు ఒక కాగితం మీద రాసి ఎదురుగా కనిపించేలా పెట్టారు. సరళ అత్తగారికి ఏ వస్తువులు ఎక్కడెక్కడున్నాయో ఎలా వండుకోవాలో చూపించింది.
ఇండియాలో పార్వతమ్మ చేతి వంటంటే అమృతహస్తమన్న పేరున్న ఆవిడ ఆ వంటింట్లో స్విచ్లు మిషన్లు జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంది. పొద్దున్నే వంట చేసి పెడతానని, కాఫీకి కూడా డికాషన్ చేసే పెడతానని, పార్వతమ్మ లేచాక కాస్త పాలు కలిపి వేడి చేసుకుంటే చాలని, నానికి బ్రేక్ఫాస్టు లంచ్ విడివిడిగా టేబుల్ మీద పెట్టి వాడికి చెప్పి వెడతానని, కాస్త తిన్నాడో లేదో చూస్తే చాలని, ఎవరొచ్చినా తలుపులు తీయొద్దని బోల్డ్ విషయాలు చెప్పింది సరళ. రవి తల్లికి టీవీ రిమోట్ ఇచ్చి అది ఎలా పెట్టుకోవాలో చూపించాడు. అమ్మా నాన్న మామకింట్లో మామూలు విషయాలన్నీ అంత ప్రత్యేకంగా చెప్పటం విచిత్రంగా అనిపించింది నానికి. కాఫీ పెట్టుకోవటం, టీవీ పెట్టుకోవటం కూడా చెప్పడం చూస్తుంటే ఈ మామకన్నా తనకే చాలా విషయాలు తెలుసనే నిర్ణయానికొచ్చేశాడు వాడు. దానికి తోడు నాని అత్తగారిని ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని ఆలోచించని సరళ తెలివిగా దొంగాడినెత్తిన బాధ్యత పెట్టినట్టు వాడికి ముందే మామకి ఇక్కడేమీ తెలీదు, నువ్వే మామని చూసుకోవాలి అంటూ వాడిని పొగిడి వాడి చేతిలో మామ్మని పెట్టింది. దాంతో వాడు చాలా బాధ్యత తన మీదున్నట్టు ఫీల్ అయిపోయాడు. మనవడి కళ్లల్లో తన పట్ల కనబడుతున్న ఆసక్తి చూసి సంతోషించబోయిన పార్వతమ్మకి అంతలోనే ఆ కళ్లల్లో ఒక విధమైన ఈవిడికి ఏమీ తెలీదు అన్న వెక్కిరింతలాంటిది కనిపించింది. కాని పట్టించుకోలేదు. సహజంగా పార్వతమ్మ చురుకైనదే. కోడలు చెప్పినవన్నీ ఇట్టే గ్రహించేసింది. అన్నింటికన్నా ఆవిడికి పగలంతా హాయిగా మనవడితో కాలక్షేపం చెయ్యొచ్చునని మహా ఉత్సాహంగా ఉంది. ఒకరి మాట ఒకరికి అర్థమైతేనే కాకపోతేనే. ఆటకి పాటకి భావం ముఖ్యం కాని భాష కాదు కదా. అయినా ఎన్నాళ్ళు 4 రోజులు తను తెలుగులో మాట్లాడితే అంత తీయని భాషనే ఇట్టే పట్టేయడు. ఎంచక్కా ఇద్దరు కలిసి బోలెడు పద్యాలు పాటలు పాడుకుంటారు, బోలెడు కథలు చెప్పుకుంటారు. మనవడి దగ్గర తన ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. మహా ఉత్సాహపడిపోయింది ఆవిడ. మర్నాడు ఉదయాన్నే ఇంకా కొడుకు కోడలు ఆఫీసుకి వెళ్లకుండానే మెలకు వచ్చేసింది పార్వతమ్మకి. కిందకి దిగి కోడలు చెప్పినట్టు కాఫీ కలుపుకొని ఆ కాఫీ మగ్గుతో ఫ్యామిలీ రూంలోకొస్తున్న ఆవిడికి అద్దాల తలుపుల్లోంచి బయట గులాబీ గుత్తులు కనువిందు చేశాయి. నిన్న సాయంత్రం కొడుకు వంటింటి వెనకాల చెక్కలతో కట్టిన అరుగుని చూపించాడు. దానిని డెక్ అంటారని చెప్పి కూచోడానికి దానిమీద 4 కుర్చీలు కూడా వేసించాడు. అందుకని ఆ గులాబీ గుత్తులను చూడగానే హాయిగా బయట కూర్చొని కాఫీ తాగుదామని అనుకుంటూ పెరటి తలుపు హ్యాండిల్ మీద చెయ్యవేసింది. అంతే, బై బైమంటూ గట్టిగా అలారం మోగటం మొదలైంది. ఆ సౌండ్కి హడలిపోయింది. అది అలా మోగుతూనే ఉంది. ఏం చెయ్యాలో తెలియని పార్వతమ్మ నిశ్చేష్టురాలై నిలబడుంటే 2వ నిమిషంలోనే టవల్ చుట్టబెట్టుకుంటూ కొడుకు హడావిడిగా మెట్లు దిగొచ్చి డోర్ పక్కనున్న మీటని నొక్కాడు. అంతే, అలారం ఆగిపోయింది. హమ్మయ్యా అనుకుంటూ ఆవిడ ఏమిట్రా ఇది అని అడిగింది. అది సెక్యూరిటీ కోసమమ్మా. రాత్రి పెడతాం, పొద్దున్నే వెళ్లేటప్పుడు ఆపేస్తాము. ఈ లోపుని ఎవరైనా డోర్ తీయడానికి చూస్తే అది మోగుతుంది అని వివరిస్తుంటే కొడుకు కోడలి ఫోన్లకి పోలీస్ నుంచి కాల్స్ రావడము, వాళ్లంతా బాగానే ఉందని చెప్పటము అన్నీ జరిగిపోయాయి. అలారం మూతకి అమ్మా నాన్నలతో పాటు కిందకి దిగిన నాని కళ్లల్లో మళ్లీ నిన్నటి హేళన లాంటిది కనిపించింది పార్వతమ్మకి. బొడ్డూడని వెధవ తనను చూసి వెక్కిరిస్తాడా? కాస్త మనసు చివుక్కుమనిపించింది ఆవిడికి. కాని ముద్దులు మూట కట్టే ఆ చిన్న మొహం, గుండ్రంగా మెరుస్తున్న పెద్ద కళ్ళు ఆవిడిని వివసురాల్ని చేశాయి. అందుకే ఆ భావాల్ని పక్కకు తోసేసింది. కొడుకు కోడలు ఆఫీసులకి వెళ్లిపోయారు. పొద్దున మోగిన అలారానికి కంగారు పడిన పార్వతమ్మ తనను తాను సమాధానపరుచుకొని స్నానం చేసి దేవుడి స్తోత్రాలు చదువుకుంటూ కిందకి దిగింది. కింద ఫ్యామిలీ రూంలో నాని కూర్చొని వాడి ల్యాప్టాప్లో ఏదో చేసుకుంటున్నాడు. పాపం అనిపించింది పార్వతమ్మకి. వెర్రి పిల్లాడు. అమ్మా నాన్న ఆఫీసులకంటూ వెళ్ళిపోతే ఆడుకుందుకు ఎవరూ లేక పిచ్చి వెధవ ఆ పెట్టె పట్టుకుని వేలాడుతున్నాడు అనుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి, నాని, టిఫిన్ తిన్నావా అని అడిగింది బాధ్యతగా. వాడికి అర్థం కాలేదు. వాట్ అన్నాడు. మళ్ళీ అడిగింది. తెలియలేదు వాడికి. ఇంకిలా లాభం లేదని డైనింగ్ టేబుల్ మీద వాళ్ళమ్మ పెట్టిన బాక్స్ చూసింది. ఖాళీగా కనిపించింది. మామనే గమనిస్తున్న నానికి అప్పుడు అర్థమైంది. ఓ, బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ డన్ అన్నాడు. అమ్మయ్యా అనుకొని వాడి పక్కన కూర్చొని మనం కథ చెప్పుకుందామా అంది. వాడికి రామాయణం, భారతం, పంచతంత్రం అన్నీ చెప్పేయాలని ఆవిడ ఎప్పుడూ నిర్ణయించేసుకుంది. కాని మొదలు పెట్టడం మటుకు వాడికి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని బుడుగు కథలతో మొదలుపెట్టింది.
నీలాంటివాడే బుడుగు అని ఓ అబ్బాయి ఉన్నాడు అంది. వాట్ అన్నాడు నాని. నీరసపడిపోయింది ఆవిడ. ఏదో కాస్త ఇంగ్లీషు అర్థమవుతుంది కాని వాడికి అర్థమయ్యేటట్టుగా వాడు పలికినట్టు చెప్పడం రాలేదు ఆవిడికి. కాని తన ప్రయత్నాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు ఆవిడ. ఉత్సాహం తెచ్చుకుంది. పోనీ పద్యం చెప్పనా, పోయం అంది. నానికి పోయం అన్న మాట అర్థమయ్యి మా అమ్మ ఫీల్ అవుతుందేమోనని కే అన్నాడు. ఓహో, కే అంటే ఓకే అని అర్థం చేసుకుని సంతోషపడిపోయి తేలిగ్గా ఉన్నది మొదట చెబుదామనుకుంటూ కృష్ణ శతకంలోని నీవే తల్లివి తండ్రివి అన్న పద్యం చెప్పటం మొదలుపెట్టింది. అందులో 2-3 సార్లు నీవే అంటూ వచ్చేసరికి వాడికి విసుగనిపించింది. ఇట్స్ బోరింగ్ అంటూ వెళ్ళిపోయాడు వాడు. పార్వతమ్మ వాడిని వదలదలుచుకోలేదు. కొత్త కదా, ఇంకాస్తసేపు మాట్లాడితే సరే అనుకుంటూ సరేగాని ఇదేంటిది అని అడిగింది వాడి చేతిలో పెట్టిని చూపించి. ఇట్స్ మై ల్యాప్టాప్ అన్నాడు వాడు మెరుస్తున్న కళ్ళతో. చూపించుమంది ఆవిడ. అంతే, వాడు విజృంభించేశాడు. అందులో ఏమేమి పదాలు నేర్చుకోవచ్చో, ఎలాంటి లెక్కలు చేయొచ్చో, ఎన్ని రకాల ఆటలు ఆడుకోవచ్చో, పాటలు ఎలా వినవచ్చో అన్నీ టకటక వాడి భాషలో చెప్పేశాడు. పార్వతమ్మకి సగం మాటలు అర్థమే కాలేదు. అయినా సరే అన్నీ తెలిసిపోయినట్టు ఎంతో సంతోషంగా మొహం పెట్టేసింది. ఏమీ తెలియని మామకి తనే కదా అన్నీ చెప్పేశాననే గర్వంతో నాని మళ్లీ వాడి ఆటల్లో పడిపోయాడు. ఇంక వాడితో మాట్లాడే ఓపిక లేక పార్వతమ్మ టీవీ ఆన్ చేసింది. ఒక్క ప్రోగ్రాం కూడా నచ్చలేదు ఆవిడికి. అన్నీ పిచ్చి ఛానళ్ళలా అనిపించాయి. అలా అర్థమవని అన్నీ చూస్తూ కూర్చుంటే పార్వతమ్మ దృష్టి భర్త మీదకు పోయింది. ఇప్పుడు అక్కడ అర్ధరాత్రి అవుతుందేమో. వచ్చేటప్పుడు భాగ్యాన్ని వంటకి పెట్టే వచ్చింది. ఏం తింటున్నారా ఏమో. ఆ భాగ్యమేమో రొట్టెలు సాయంకాలమే చేసేసి టేబుల్ మీద పెట్టేసిపోతుంది. ఈయన భోజనానికి వచ్చేసరికి చల్లగా గట్టిగా అయిపోతాయి. తినగలరో లేదో. అసలే ఆయనకి ఇలా పెనమ్మేంచి అలా కంచంలో పడాలి. ఏం తింటున్నారో ఏంటో అనుకుంటూ ఇంటివైపు భర్త వైపు దృష్టిపోయిన ఆవిడ చేతిలోని రిమోట్ మీద ఓ బటన్ నొక్కిందో ఏంటో ఒక్కసారిగా టీవీ స్క్రీన్ అంతా తెల్లగా అయిపోయింది. కంగారు పడిపోయి ఇదెక్కడి గొడవరా బాబు అనుకుంటూ గబగబా మళ్ళీ ఆ మీట ఈ మీట నొక్కినా అది కదల్లేదు. ఏం చేయాలో తోచక నాని అంటూ పిలిచింది ఆవిడ. అక్కడే ఆడుకుంటూ ఆవిడ పడుతున్న బాధను చూస్తున్న ఆ పిల్లాడు వెంటనే వచ్చి ఇంకేదో మూలపడున్న ఇంకో రిమోట్ తెచ్చి 2 రిమోట్ల మీద చకచకా ఏవో బటన్లు నొక్కేసి మళ్లీ స్క్రీన్ మీదకి బొమ్మని తెచ్చి విజయ గర్వంతో మా అమ్మని చూశాడు. అమ్మయ్యా అనుకుంటూ ఇటు తిరిగిన పార్వతమ్మకి మళ్లీ నాని చూపుల్లో అదే వెక్కిరింత కనబడింది. భుజానికి జానడి లేడు. తనను చూసి నవ్వుతాడా? మనసు చివుక్కుమన్నట్టు అనిపించింది. కాని మళ్లీ తన కొడుకు చిన్ననాటి రూపం నానిలో కనపడుతుంటే మరింక ఏ విధమైన వ్యతిరేకత వాడి పట్ల కలగలేదు సరికదా. ఆ చూపులు కూడా సర్వజ్ఞుడైన తనని తెలుసుకోలేకపోయినా యశోద అజ్ఞానాన్ని చూసి చిన్ని కృష్ణుడు నవ్విన కొంటె నవ్వులాగా అనిపించింది ఆవిడికి. ఏదో భోజనం అయిందనిపించింది. కాని పార్వతమ్మకి ఏంటో తృప్తిగా లేదు. తను అనుకున్నట్టు మనవడితో కబుర్లు చెప్పలేకపోతోంది. ఒకరి మాట ఒకరికి అర్థం కావటం లేదు. ఎంతసేపు ఆ పిచ్చి పెట్టి ఆ కార్లు బాక్సులు పెట్టుకుని కూర్చుంటాడు తప్పితే అసలు తన దగ్గరికే రావటం లేదు. ఒక్కరోజుకే అలా ఉంటే మరింక ఎన్ని నెలలు ఎలా గడుస్తాయో అని అనుకుంటుంటే చుట్టాలు స్నేహితులు చెప్పినవన్నీ ఆమెకు గుర్తుకొచ్చాయి. వాళ్లంత చెబుతున్నా వినిపించుకోకుండా ఇక్కడికొచ్చి పొరపాటు చేశానా అనుకుంది. నాని బ్లాక్స్ పెట్టుకుని ఆడుకుంటుంటే పైన తన గదిలోకి వెళ్లి పడుకుంది. మళ్లీ లేచేసరికి కొడుకు కోడలు వచ్చేశారు. కోడలు వంట కూడా అయిపోయింది. అందరూ కలిసి పగలు జరిగిందంతా చెప్పుకుని నవ్వుకుంటూ భోజనాలు ముగించి పడుకుందుకు సిద్ధమయ్యారు. పడుకుందుకు తన గదిలోకి వెళుతున్న పార్వతమ్మ నాని గదిలోకి తొంగి చూసింది. రవి నానిని పడుకోబెట్టుకుని కథలు చెప్తున్నాడు. లోపలికి వెళ్ళింది. చాలా శ్రద్ధగా ఊపిరి బిగబెట్టి వింటున్నాడు వాడు. వీడు ఈ గదిలో పడుకుంటాడా అడిగింది పార్వతమ్మ. అవునన్నాడు రవి. చంటి పిల్లాడు, ఒక్కడికి భయం వేయదు, మీ గదిలో పడుకోబెట్టుకోండి అంది. రవి నవ్వాడు. ఇక్కడ అలా ఉండదమ్మా. పిల్లలు చిన్నప్పటినుంచి స్వతంత్రంగా పెరుగుతారు. పుడుతూనే వాళ్ల పేరుతో పిలిపించుకుంటారు. ఏమిటో పార్వతమ్మకి అదంతా రుచించలేదు. చంటి వెధవ, రాత్రి భయపడితే అదే అడిగింది. ఏం భయపడడు, ఎప్పటినుంచో వాడు ఒక్కడే పడుకుంటున్నాడు. ఇవాళ కొత్త కాదు అన్నాడు రవి. ఏమిటో ఇక్కడ వీళ్ళ పద్ధతులవి తనకి నచ్చలేదు.
కానీ తను వద్దని చెబితే మాత్రం వాళ్ళు వింటారా అనుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. ఆ చలికి తట్టుకోలేక కంఫర్టర్లో దూరిపోయింది ఆవిడ. నిద్ర పట్టక భర్తని ఒక్కడిని వదిలి ఇంత దూరం రావటంలో పొరపాటు చేశానా అనుకుంది. అర్ధరాత్రి దాటిపోయింది. నిద్ర పట్టని పార్వతమ్మ అటూ ఇటూ ముసులుతోంది. సగం దాకా వేసుకున్న తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు చాటు చేసుకుని ఒక అడుగు గది లోపలికి వేసి మెరుస్తున్న 2 గుండ్రటి కళ్లతో పార్వతమ్మ వైపు చూశాడు నాని. వాడి కళ్లల్లో ఒకలాంటి భయం. తెల్లబోయి వాడిని చూడగానే నిద్ర మధ్యలో లేచాడా వీడు అనుకుంటూ చేతులు చాపింది ఆవిడ. ఒక్క ఉదుటున ఆవిడ చేతుల్లోకొచ్చేసి ఐఎమ్ స్కేర్డ్ అన్నాడు వాడు. ఆ మాట అంటున్నప్పుడు వాడి కళ్లల్లో భయం ప్రస్ఫుటంగా కనబడింది ఆవిడికి. ఒక్కసారిగా 2 చేతులు వాడిపైన వేసి వాడిని మంచం మీదకి లాక్కుంది. వాడు మళ్ళీ ఐఎమ్ స్కేర్డ్, కెన్ ఐ స్లీప్ హియర్ అన్నాడు. ఏం కథలు విన్నాడో ఏమో, మాట కూడా వణుకుతూ వస్తుంది. కొడుకు మీద పేకల్లాకా కోపం వచ్చింది ఆవిడికి. పిచ్చి కథలన్నీ చెప్పి చంటి పిల్లాన్ని ఒక్కడిని వదిలేశారు అనుకుంటూ వాడిని పక్కన పడుకోబెట్టుకుని దగ్గరగా లాక్కొని ఇద్దరికీ కలిపి పూర్తిగా కంఫర్టర్ కప్పింది ఆవిడ. ఆవిడ పొట్టలోకి మరింతగా దూరిపోతూ పార్వతమ్మని చూసి నవ్వాడు నాని. మెరుస్తున్న కళ్లల్లో భయం పుంజాలు తెచ్చుకొని పారిపోయినట్టయింది. ఆ చూపుల్లో ఎంత నిశ్చింత, ఎంత భద్రత, ఎంత ప్రేమ! పార్వతమ్మ ఆ చూపులకి పొంగిపోయింది. ధైర్యం చేసి సముద్రాలు దాటి వచ్చినందుకు కావలసిన పెన్నిధి చేతికందినంత ఆనందపడిపోయింది. ఎన్ని తపస్సులు చేస్తే ఈ పెన్నిధి లభిస్తుంది? ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇంతటి పెన్నిధి తనదవుతుంది అనుకుంటూ నానిని మరింత దగ్గరికి పొదవుకుంటూ నిశ్చింతగా నిద్రపోయింది ఆవిడ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.